హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను ద లెర్నర్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం వెళ్ళుట అనే పదాన్ని ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్సెస్లో ఎలా చెప్పవచ్చో చూద్దాం. అలాగే ఆ పదాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం. కన్నడ నేర్చుకోవాలి అనుకునేవారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు కన్నడ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళాను అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ముందుగా నేను మూవీకి వెళ్ళాను అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. నేను మూవీకి వెళ్ళాను. ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗಿದೆ. ಹೋಗಿದೆ అంటే వెళ్ళాను అని అర్థం. కన్నడలో ಹೋಗಿದೆ అనే పదాన్ని మన గురించి చెప్పేటప్పుడు అంటే నా గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఇంకో సందర్భంలో కూడా మనం ಹೋಗಿದೆ అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడవచ్చు. అది ఎప్పుడంటే ఇతరులని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు కూడా మనం ಹೋಗಿದೆ అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడవచ్చు. ಹೋಗಿದೆ అనే పదాన్ని మన గురించి చెప్పేటప్పుడు అంటే నా గురించి చెప్పేటప్పుడు ఎలా ఉపయోగించి మాట్లాడవచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఊరికి వెళ్ళాను. నేను షాపింగ్కి వెళ్ళాను. నేను ఆఫీస్కి వెళ్ళాను. నేను పనికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాను. నేను ఇక్కడికి వెళ్ళాను. నేను నిన్నే వెళ్ళాను. నేను మొన్నే వెళ్ళాను. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్ళాను అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಿದೆ అని చెప్పాలి. ఇప్పుడు ಹೋಗಿದೆ అనే పదాన్ని ఇతరులని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు ఎలా ఉపయోగించి మాట్లాడవచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎప్పుడు వెళ్ళావు? నువ్వు ఎందుకు వెళ్ళావు? మొన్నే కదా వెళ్ళావు. నిన్నే కదా వెళ్ళావు. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్ళావు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಿದೆ అని చెప్పాలి. కన్నడలో ಹೋಗಿದೆ అనే పదాన్ని 2 సందర్భాలలో మాత్రమే ఉపయోగించాలి. అది ఎప్పుడంటే ఫస్ట్ వన్ మన గురించి చెప్పేటప్పుడు అంటే నా గురించి చెప్పేటప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను నిన్నే వెళ్ళాను, నేను మొన్నే వెళ్ళాను. ఇలా మనం ఇతరులకి చెప్పాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಿದೆ అని చెప్పాలి. సెకండ్ వన్ ఇతరులని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు కూడా మనం ಹೋಗಿದೆ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు ఎప్పుడు వెళ్ళావు? ఇలా ఏ సందర్భంలో అయినా వెళ్ళావు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಿದೆ అని చెప్పాలి. ఇప్పుడు మేము మూవీకి వెళ్ళాము అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. మేము మూవీకి వెళ్ళాము. ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗಿದ್ವಿ. ಹೋಗಿದ್ವಿ అంటే వెళ్ళాము అని అర్థం. కన్నడలో ಹೋಗಿದ್ವಿ అనే పదాన్ని మేము లేదా మనము అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము మూవీకి వెళ్ళాము. మనము మొన్నే కదా ఊరికి వెళ్ళాము. మేము నిన్నే వెళ్ళాము. మేము ఇప్పుడే వెళ్ళాము. మేము ఇందాకే వెళ్ళాము. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్ళాము అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಿದ್ವಿ అని చెప్పాలి. ఇప్పుడు మీరు మూవీకి వెళ్ళారు అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. మీరు మూవీకి వెళ్ళారు. నీవు మూవీಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಹೋಗಿದ್ದಾರೆ అంటే వెళ్ళారు అని అర్థం. కన్నడలో ಹೋಗಿದ್ದಾರೆ అనే పదాన్ని మీరు, ఆయన, ఆవిడ, వారు, వాళ్ళు అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరే కదా వెళ్ళారు. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆవిడ షాపింగ్కి వెళ్ళారు. వారు ఊరికి వెళ్ళారు. వాళ్ళు స్కూలుకి వెళ్ళారు. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్ళారు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಿದ್ದಾರೆ అని చెప్పాలి. ఇప్పుడు అతను మూవీకి వెళ్ళాడు అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. అతను మూవీకి వెళ్ళాడు. ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ.
ಹೋಗಿದ್ದಾನೆ అంటే వెళ్ళాడు అని అర్థం. కన్నడలో ಹೋಗಿದ್ದಾನೆ అనే పదాన్ని అతను లేదా వాడు అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, అతను పనికి వెళ్ళాడు, వాడు మూవీకి వెళ్ళాడు, వాడు ఇప్పుడే వెళ్ళాడు, వాడు ఇందాకే వెళ్ళాడు, వాడు నిన్నే వెళ్ళాడు, వాడు లాస్ట్ మంతే వెళ్ళాడు. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్ళాడు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಿದ್ದಾನೆ అని చెప్పాలి. ఇప్పుడు ఆమె మూవీకి వెళ్ళింది అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఆమె మూవీకి వెళ్ళింది. అవಳು మూవీಗೆ ಹೋಗಿದ್ದಾಳೆ. ಹೋಗಿದ್ದಾಳೆ అంటే వెళ్ళింది అని అర్థం. కన్నడలో ಹೋಗಿದ್ದಾಳೆ అనే పదాన్ని ఆమె అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె మూవీకి వెళ్ళింది, ఆమె షాపింగ్కి వెళ్ళింది, ఆమె ఆఫీస్కి వెళ్ళింది, ఆమె ఇప్పుడే వెళ్ళింది, ఆమె ఇందాకే వెళ్ళింది. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్ళింది అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಿದ್ದಾಳೆ అని చెప్పాలి. మూవీకి, షాపింగ్కి, ఆఫీస్కి, మార్కెట్కి ఇలా మనం చెప్పాలి అనుకుంటే కన్నడలో మూవీಗೆ, షాపింಗ್ಗೆ, మార్కెట్ಗೆ, ఆఫీస్ಗೆ ಗೆ అని చెప్పాలి. నేను మూవీకి వెళ్ళాను, ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗಿದ್ದೆ. మేము మూవీకి వెళ్ళాము, ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗಿದ್ವಿ. మీరు మూవీకి వెళ్ళారు, ನೀವು ಮೂವಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ఆయన మూవీకి వెళ్ళారు, ಅವರು ಮೂವಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. అతను మూవీకి వెళ్ళాడు, ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ. ఆమె మూవీకి వెళ్ళింది, ಅವಳು మూవీಗೆ ಹೋಗಿದ್ದಾಳೆ. ఇప్పుడు మనం మూవీకి వెళ్తాను అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ముందుగా నేను మూవీకి వెళ్తాను అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. నేను మూవీకి వెళ్తాను, ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗ್ತೀನಿ. ಹೋಗ್ತೀನಿ అంటే వెళ్తాను అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತೀನಿ అనే పదాన్ని మన గురించి చెప్పేటప్పుడు అంటే నా గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీకి వెళ్తాను, నేను ఇప్పుడే వెళ్తాను, నేను రేపు వెళ్తాను, నేను ఎల్లుండి వెళ్తాను, నేను ఆఫీస్కి వెళ్తాను, నేను పనికి వెళ్తాను. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తాను అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗ್ತೀನಿ అని చెప్పాలి. ఇప్పుడు మేము మూవీకి వెళ్తాము అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. మేము మూవీకి వెళ్తాము, ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗ್ತೀವಿ. ಹೋಗ್ತೀವಿ అంటే వెళ్తాము అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತೀವಿ అనే పదాన్ని మేము లేదా మనము అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేము మూవీకి వెళ్తాము, మేము షాపింగ్కి వెళ్తాము, మేము ఇప్పుడే వెళ్తాము, మేము రేపు వెళ్తాము, మేము ఎల్లుండి వెళ్తాము. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తాము అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗ್ತೀವಿ అని చెప్పాలి. ఇప్పుడు మీరు మూవీకి వెళ్తారు అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. మీరు మూవీకి వెళ్తారు, నీవు మూవీಗೆ ಹೋಗ್ತಾರೆ. ಹೋಗ್ತಾರೆ అంటే వెళ్తారు అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತಾರೆ అనే పదాన్ని ఇతరులని బహువచనంతో సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అంటే మీరు, ఆయన, ఆవిడ, వారు, వాళ్ళు అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ಹೋಗ್ತಾರೆ అనే పదాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలుసు మీరు వెళ్తారు, ఆయన రోజు వాకింగ్కి వెళ్తారు, ఆవిడ ఇప్పుడే వెళ్తారు, వాళ్ళు రేపు వెళ్తారు, వాళ్ళు ఎల్లుండి వెళ్తారు. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తారు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗ್ತಾರೆ అని చెప్పాలి. ఇప్పుడు అతను మూవీకి వెళ్తాడు అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. అతను మూవీకి వెళ్తాడు, ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾನೆ. ಹೋಗ್ತಾನೆ అంటే వెళ్తాడు అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತಾನೆ అనే పదాన్ని అతను లేదా వాడు అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్,
అతను రోజు ఆఫీస్కి వెళ్తాడు. వాడిప్పుడు బయటికి వెళ్తాడు. తర్వాత వెళ్తాడు. రేపు వెళ్తాడు. ఎల్లుండి వెళ్తాడు. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తాడు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో హోగ్తానే అని చెప్పాలి. ఇప్పుడు ఆమె మూవీకి వెళ్తుంది అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఆమె మూవీకి వెళ్తుంది. అవಳು మూవీಗೆ ಹೋಗ್ತಾಳೆ. ಹೋಗ್ತಾಳೆ అంటే వెళ్తుంది అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತಾಳೆ అనే పదాన్ని ఆమె అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె మూవీకి వెళ్తుంది. ఆమె షాపింగ్కి వెళ్తుంది. ఆమె ఇప్పుడే వెళ్తుంది. ఆమె ఆ తర్వాత వెళ్తుంది. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తుంది అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗ್ತಾಳೆ అని చెప్పాలి. నేను మూవీకి వెళ్తాను. ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗ್ತೀನಿ. మేము మూవీకి వెళ్తాము. ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗ್ತೀವಿ. మీరు మూవీకి వెళ్తారు. ನೀವು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾರೆ. వాళ్ళు మూవీకి వెళ్తారు. ಅವರು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾರೆ. అతను మూవీకి వెళ్తాడు. ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾನೆ. ఆమె మూవీకి వెళ్తుంది. ಅವಳು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾಳೆ. ఇప్పుడు మనం మూవీకి వెళ్తున్నాను అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ముందుగా నేను మూవీకి వెళ్తున్నాను అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. నేను మూవీకి వెళ్తున్నాను. ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ అంటే వెళ్తున్నాను అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತಾ ఇದ್ದೀನಿ అనే పదాన్ని మన గురించి చెప్పేటప్పుడు అంటే నా గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీకి వెళ్తున్నాను. నేను పనికి వెళ్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తున్నాను అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗ್ತಾ ఇದ್ದೀನಿ అని చెప్పాలి. ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాము అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. మేము మూవీకి వెళ్తున్నాము. ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ అంటే వెళ్తున్నాము అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತಾ ఇದ್ದೀವಿ అనే పదాన్ని మేము లేదా మనము అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేము మూవీకి వెళ్తున్నాము. మేము షాపింగ్కి వెళ్తున్నాము. మేము ఊరికి వెళ్తున్నాము. మేము అక్కడికి వెళ్తున్నాము. మేము ఇక్కడికి వెళ్తున్నాము. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తున్నాము అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗ್ತಾ ఇದ್ದೀವಿ అని చెప్పాలి. ఇప్పుడు మీరు మూవీకి వెళ్తున్నారు అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. మీరు మూవీకి వెళ్తున్నారు. ನೀವು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ అంటే వెళ్తున్నారు అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತಾ ఇದ್ದಾರೆ అనే పదాన్ని ఇతరులని బహువచనంతో సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు అంటే మీరు, ఆయన, ఆవిడ, వారు, వాళ్ళు అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ಹೋಗ್ತಾ ఇದ್ದಾರೆ అనే పదాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆయన ఎప్పుడు వెళ్తున్నారు? ఆవిడ ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తున్నారు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗ್ತಾ ఇದ್ದಾರೆ అని చెప్పాలి. ఇప్పుడు అతను మూవీకి వెళ్తున్నాడు అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. అతను మూవీకి వెళ్తున్నాడు. ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ అంటే వెళ్తున్నాడు అని అర్థం. కన్నడలో ಹೋಗ್ತಾ ఇದ್ದಾನೆ అనే పదాన్ని అతను లేదా వాడు అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఆఫీస్కి వెళ్తున్నాడు. వాడు స్కూల్కి వెళ్తున్నాడు. వాడు ఎందుకు వెళ్తున్నాడు? వాడు ఎప్పుడు వెళ్తున్నాడు? ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తున్నాడు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗ್ತಾ ఇದ್ದಾನೆ అని చెప్పాలి. ఇప్పుడు ఆమె మూవీకి వెళ్తుంది అనే వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఆమె మూవీకి వెళ్తుంది. అవಳು మూవీಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ. ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ అంటే వెళ్తుంది అని అర్థం.
కన్నడలో హోಗ್తా ఇದ್ದಾಳೆ అనే పదాన్ని ఆమె అని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె మూవీకి వెళ్తుంది, ఆమె షాపింగ్కి వెళ్తుంది, ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆమె ఇక్కడికే వెళ్తుంది. ఇలా ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్తుంది అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో హోగ్తా ఇದ್ದಾಳೆ అని చెప్పాలి. నేను మూవీకి వెళ్తున్నాను, ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. మేము మూవీకి వెళ్తున్నాము, ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. మీరు మూవీకి వెళ్తున్నారు, ನೀವು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆవిడ మూవీకి వెళ్తున్నారు, ಅವರು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అతను మూవీకి వెళ్తున్నాడు, ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఆమె మూవీకి వెళ్తుంది, ಅವಳು మూవీಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళాలి అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే, బహువచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే వెళ్ళాలి అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಬೇಕು అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీకి వెళ్ళాలి, ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗಬೇಕು. మేము మూవీకి వెళ్ళాలి, ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗಬೇಕು. మీరు మూవీకి వెళ్ళాలి, ನೀವು ಮೂವಿಗೆ ಹೋಗಬೇಕು. ఆయన మూవీకి వెళ్ళాలి, ಅವರು ಮೂವಿಗೆ ಹೋಗಬೇಕು. అతను మూవీకి వెళ్ళాలి, ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗಬೇಕು. ఆమె మూవీకి వెళ్ళాలి, ಅವಳು మూవీಗೆ ಹೋಗಬೇಕು. ಹೋಗಬೇಕು అంటే వెళ్ళాలి అని అర్థం. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళను అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే, బహువచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే వెళ్ళను అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಲ್ಲ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీకి వెళ్ళను, ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗಲ್ಲ. మేము మూవీకి వెళ్ళము, ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗಲ್ಲ. మీరు మూవీకి వెళ్ళరు, ನೀವು ಮೂವಿಗೆ ಹೋಗಲ್ಲ. ఆవిడ మూవీకి వెళ్ళరు, ಅವರು ಮೂವಿಗೆ ಹೋಗಲ್ಲ. అతను మూవీకి వెళ్ళడు, ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗಲ್ಲ. ఆమె మూవీకి వెళ్ళదు, ಅವಳು మూవీಗೆ ಹೋಗಲ್ಲ. ಹೋಗಲ್ಲ అంటే వెళ్ళను అని అర్థం. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళలేదు అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే, బహువచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే వెళ్ళలేదు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಲಿಲ್ಲ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీకి వెళ్ళలేదు, ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗಲಿಲ್ಲ. మేము మూవీకి వెళ్ళలేదు, ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗಲಿಲ್ಲ. మీరు మూవీకి వెళ్ళలేదు, ನೀವು ಮೂವಿಗೆ ಹೋಗಲಿಲ್ಲ. ఆయన మూవీకి వెళ్ళలేదు, ಅವರು ಮೂವಿಗೆ ಹೋಗಲಿಲ್ಲ. అతను మూవీకి వెళ్ళలేదు, ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗಲಿಲ್ಲ. ఆమె మూవీకి వెళ్ళలేదు, ಅವಳು మూవీಗೆ ಹೋಗಲಿಲ್ಲ. ಹೋಗಲಿಲ್ಲ అంటే వెళ్ళలేదు అని అర్థం. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళకూడదు అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే, బహువచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే వెళ్ళకూడదు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಬಾರದು అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీకి వెళ్ళకూడదు, ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗಬಾರದು. మేము మూవీకి వెళ్ళకూడదు, ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗಬಾರದು. మీరు మూవీకి వెళ్ళకూడదు, ನೀವು ಮೂವಿಗೆ ಹೋಗಬಾರದು. ఆవిడ మూవీకి వెళ్ళకూడదు, ಅವರು మూవీಗೆ ಹೋಗಬಾರದು. అతను మూవీకి వెళ్ళకూడదు, ಅವನು మూవీಗೆ ಹೋಗಬಾರದು. ఆమె మూవీకి వెళ్ళకూడదు, ಅವಳು మూవీಗೆ ಹೋಗಬಾರದು. ಹೋಗಬಾರదు అంటే వెళ్ళకూడదు అని అర్థం. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళవచ్చు అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం.
ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే, బహువచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే, వెళ్ళవచ్చు అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకుంటే కన్నడలో ಹೋಗಬಹುದು అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీకి వెళ్ళవచ్చు. ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗಬಹುದು. మేము మూవీకి వెళ్ళవచ్చు. ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗಬಹುದು. మీరు మూవీకి వెళ్ళవచ్చు. నీవు మూవీಗೆ ಹೋಗಬಹುದು. ఆయన మూవీకి వెళ్ళవచ్చు. ಅವರು ಮೂವಿಗೆ ಹೋಗಬಹುದು. అతను మూవీకి వెళ్ళవచ్చు. ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗಬಹುದು. ఆమె మూవీకి వెళ్ళవచ్చు. ಅವಳು ಮೂವಿಗೆ ಹೋಗಬಹುದು. ಹೋಗಬಹುದು అంటే వెళ్ళవచ్చు అని అర్థం. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళాల్సిందే అనే వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే, బహువచనంతో సంబోధిస్తూ మాట్లాడినా సరే, వెళ్ళాల్సిందే అనే పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలి అనుకున్నప్పుడు కన్నడలో ಹೋಗಲೇಬೇಕು అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీకి వెళ్ళాల్సిందే. ನಾನು ಮೂವಿಗೆ ಹೋಗಲೇಬೇಕು. మేము మూవీకి వెళ్ళాల్సిందే. ನಾವು ಮೂವಿಗೆ ಹೋಗಲೇಬೇಕು. మీరు మూవీకి వెళ్ళాల్సిందే. నీవు మూవీಗೆ ಹೋಗಲೇಬೇಕು. ఆయన మూవీకి వెళ్ళాల్సిందే. ಅವರು ಮೂವಿಗೆ ಹೋಗಲೇಬೇಕು. అతను మూవీకి వెళ్ళాల్సిందే. ಅವನು ಮೂವಿಗೆ ಹೋಗಲೇಬೇಕು. ఆమె మూవీకి వెళ్ళాల్సిందే. ಅವಳು ಮೂವಿಗೆ ಹೋಗಲೇಬೇಕು. ಹೋಗಲೇಬೇಕು అంటే వెళ్ళాల్సిందే అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.